ఇక అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం స్వామివారి ముందు వెలిగే అఖండ దీపం. ఇది గత 1000 సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది. రాజా కృష్ణదేవరాయలు వెలిగించిన ఈ దీపం ఇప్పటికీ అలాగే ఉంది. విచిత్రం ఏంటంటే ఇందులో నూనె కానీ ఒత్తి కానీ ఉండదు. 2015లో DRDO శాస్త్రవేత్తలు దీని గుట్టు విప్పారని చెప్తూ ఉంటారు. ఈ దీపంలో అమృతతుల్య అనే ప్రత్యేకమైన నూనెను వాడతారు. ఇది హిమాలయ మూలికలతో తయారవుతుంది. అలాగే దీని వత్తి దేవదారు చెట్టు బెరడుతో చేశారు. ఇది 1000 సంవత్సరాలు కాలినా పాడవదు, కేవలం రూపాంతరం చెందుతుంది. గర్భగుడిలోని వెంటిలేషన్ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్ అంటే గాలి ప్రవాహం వల్ల ఆ దీపం ఎప్పటికీ ఆరిపోదు. ఇది దేవుడి మాయ లేక మన పూర్వీకుల అడ్వాన్స్డ్ టెక్నాలజీయా? తిరుమల ఆలయానికి పాలు, పూలు, నెయ్యి ఇలా వాడే ప్రతి వస్తువు ఆలయానికి దగ్గరగా 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం నుంచి వస్తుంది. కానీ విచిత్రం, ఈ రోజు వరకు ఆ గ్రామం పేరు ఎవరికీ తెలియదు. దాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. చాలామంది ఆ గ్రామాన్ని వెతకడానికి ప్రయత్నించారు. కానీ అది ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యం. అదే విగ్రహం వెనుక భాగం. 1937లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. రామానుజాచార్య అనే ఒక యువ పూజారి ఉత్సుకత ఆపుకోలేక విగ్రహం వెనుక తొంగి చూశాడు. ఆ తర్వాత రోజే ఆయన కంటి చూపు పోయింది. నాలుక పడిపోయి మాట్లాడలేకపోయాడు. ఆలయ రికార్డులో ఇది దైవశాపంగా నమోదైంది. వాల్మీకి రామాయణం ప్రకారం విగ్రహం వెనుక భాగం బ్రహ్మాండ శక్తికి కేంద్రం. అది వైకుంఠానికి ద్వారమని చెబుతారు. 2018లో సీనియర్ పూజారి శ్రీనివాసాచార్య ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ నిజం చెప్పారు. రాత్రివేళ గర్భగుడిలో ఒంటరిగా ఉన్నప్పుడు విగ్రహం వెనుక నుంచి ఎవరో శ్వాస తీసుకుంటున్నట్టు శబ్దం వినిపిస్తోంది. అక్కడ ఏదో ఉన్నట్టే అనిపిస్తుంది. అంతేకాకుండా 2005లో ఒక పూజారి అక్కడ నీలిరంగు కాంతిని చూశానని చెప్పారు. 2011లో అక్కడ ఇన్ఫ్రారెడ్ కెమెరా పెట్టడానికి ప్రయత్నించినా అది అకస్మాత్తుగా పనిచేయడం మానేసింది. సైన్స్ కూడా భయపడే రహస్యం తిరుమలలో ఉందా? 2019లో ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. వారి పరిశోధన ప్రకారం స్వామివారి విగ్రహం వెనుక భాగం రేడియో యాక్టివ్ గుణాలను చూపిస్తోంది. విగ్రహంపై లైట్ పడినప్పుడు అక్కడ వింత తరంగాలు ఉత్పత్తి అవుతున్నాయట. ఇది కేవలం థియరీ మాత్రమే కాదు. జనవరి 2022 రాత్రి 2 గంటల సమయం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆలయం కింద ఉన్న ఒక గుప్త సొరంగం తలుపు తెరిచింది.